అండి ఫెస్టివల్స్ అయితే వచ్చేస్తున్నాయి కదా! అయితే నేనేం చేశానంటే 2 శారీస్ అయితే మన దగ్గర ఉన్నాయండి. ఆ 2 శారీస్‌కి లైనింగ్స్ అలాగే వాటికి కావాల్సిన ఏదైనా బోర్డర్స్ బయట బావుంటాయా లేదా అని అయితే ఒకసారి చెక్ చేశాను. కొంతమందయితే అడిగారండి మీ హ్యాండ్‌కి బ్యాంగిల్స్ అవి ఉన్నాయి కదా! ఏంటి అని. ఆ బ్యాంగిల్స్ వారాహి గుళ్ళో అయితే ఇస్తారండి. మనకి కాకినాడకు ఊరు దగ్గర ఉంది కదా! అలాగే మెడలో ఏంటా అని అడిగారు. అది దుర్గమ్మ తల్లి తాయెత్తుంటుంది కదా! అది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమిటంటే 2 శారీస్ అయితే తీసుకున్నాను కదా! ఈ శారీస్ ఒకటి ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. ఒకటేమో సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో. ఈ 2 శారీస్‌కి అయితే నేనేం చేశానంటే ఫాల్స్ అయితే తీసుకొచ్చానండి. ఫాల్ ఒకటి ఇక్కడ ఒక దిక్కున రూ. 15 ఉంది. ఒక దిక్కున రూ. 20 ఉంది. మీ ఇంటి దగ్గర ఎంతుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్పేస్ సిల్క్ శారీ ఉంది కదా! దానికైతే లేస్ అయితే తీసుకొచ్చానండి. ఈ లేసు 250 250 చెప్పారండి. 220కి అలా అడిగాను. ఇచ్చారు. హోల్‌సేల్ షాప్‌లో కాబట్టి ఇచ్చారండి అది. మా షాప్‌లో ఎక్కువగా స్టాక్ తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళు. తగ్గించండి అని అడిగితే అప్పుడైతే తగ్గించారు. ఆన్‌లైన్‌లో కూడా చూసానండి సేమ్ ప్రైజే ఉంది. ఇలాంటి లేసెస్ అనేవి లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు ఏదైనా ప్లెయిన్ శారీస్ అలా ఉంటే ఇలాంటి లేసెస్ అనేవి లింక్స్ ఇస్తాను కాబట్టి మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. లింక్ ఎక్కడ ఉంటుందంటే ఈ టైటిల్ నేను రాస్తాను కదా! అక్కడ మోర్ ఆప్షన్ అని ఉంటుంది చిన్నగా. అది క్లిక్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది. ఈ శారీకేమో ఈ ఫాల్ తెచ్చాను. చూసారు కదా! ఈ శారీకి తీసుకొచ్చా. ఈ శారీకి, ఆ శారీకి కూడా లేస్ తెద్దామనుకున్నాను. కానీ 2 శారీస్‌కి లేస్ అంటే మళ్ళీ మనకి ఆహ్, 500 అలా అయిపోతుంది కదండీ! ఒక శారీకి వేస్తే సరిపోతుందిలే కదా! అని చెప్పేసి ఇంక నేను లైట్ తీసుకొని దీనికొకదానికే తెచ్చాను. ఇది మరీ ప్లెయిన్‌గా ఉంది కదా! అని చెప్పేసి దీనికి ఎలాగో గోల్డ్ బ్లౌజ్ ఏసుకుంటే కొంచెం బాగా సెట్ అవుతుంది కదా! అని చెప్పేసి దీనికైతే ఇది తీసుకొచ్చాను. ఇది నేను వినాయక చవితికి అయితే వేసుకుందామని అనుకుంటున్నానండి. ఈ శారీ ఎలా ఉంటదో కామెంట్ చేయండి. వీలైతే నేను శారీ, బ్లౌజు మొత్తం అన్నీ వేసుకొని ఒకసారి అయితే వీడియో చేస్తాను. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే నేను ఫస్ట్ దానికి ఫాల్ ఎయ్యాలి. దానికి మ్యాచింగ్ థ్రెడ్ ఎక్కించుకొని, నెక్స్ట్ పింక్ కలర్ శారీకి పింక్ కలర్ థ్రెడ్ ఎక్కించుకొని ఫాలేసి తర్వాత లేస్ కుట్టాలి. ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో కట్ వర్క్ లేస్ కుడుతున్నానండి. అసలు ఎలా కుడతానో ఏంటో కూడా నాకు తెలీదు. ఫాల్ కుట్టినప్పుడు నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ ఒక లైన్ అంతా కుట్టి తరువాత ఎల్ షేప్‌లో అయితే ఇలాగా లోపల నుంచి ఇలా అయితే వస్తాను. మీరెలా కుడతారో కామెంట్ చేయండి. శారీ ఏదో డిఫరెంట్‌గా మెరిసిపోతున్నట్టుగా అలా కనబడుతుంది కదా! ఈ శారీని మనం 2, 3 టైమ్స్ అయితే కట్టేసుకున్న తర్వాత క్రాప్ టాప్ లెహంగా అయితే స్టిచ్ చేసేస్తానండి. నా దగ్గర గోల్డ్ కలర్ చున్నీ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ చున్నీ వేసేసుకొని క్రాప్ టాప్ లెహంగా అయితే వేసుకుంటాను. మనకు చాలా కంఫర్టబుల్‌గా కూడా ఉంటుంది అదైతే కదా! నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే లేస్ ఎలా కుట్టాలని ఆలోచిస్తున్నాను. యూట్యూబ్‌లో చూసాను గానీ అది డిఫరెంట్‌గా ఉన్నదండి. ఇంక నేనే సర్లే ఇంకా ఇలా పెట్టి కుట్టేద్దాం. ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోదాం బానే ఉంటుంది కదా! అని చెప్పేసి ఫైనల్‌గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. స్లోగా చాలా ఎక్కువ టైం పట్టిందండి. అందరూ శారీకి లేసులు ఎలా కుడతారో నాకు తెలీదు గానీ అమ్మ బాబోయ్! 1 అవర్ అయినా పట్టుంటదండి. చాలా జాగ్రత్తగా ఒక కుట్టు వేసాను. వేసిన తర్వాత అది కొంచెం పైకి లేస్తుంది. మళ్ళీ పైకి లేస్తుంది కదా! అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చూసారా ఆ కట్ వర్క్ షేప్‌లో మిషన్‌తో మెల్లగా ఇలాగా కుట్టడం అయితే స్టార్ట్ చేశానండి. ఇలా మనం టైలర్‌కి ఇచ్చామనుకోండి ఇలా కుట్టమని ఆయన మినిమమ్ ఎలా కాపోయినా 300, 250 అడుగుతారండి. జస్ట్ కట్ వర్క్ కుట్టడానికి. మీరు ఎవరైనా టైలర్స్ కానీ ఎవరైనా ఉంటే నార్మల్‌గా కట్ వర్క్ శారీకి అటాచ్‌మెంట్ చేయడానికి మీ ఇంటి దగ్గర గానీ, మీరు గానీ ఎంత అమౌంట్ తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి. నాకు నిజంగా తెలీదు. నేను ఒక 250 అలా తీసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ మెల్లగా అయితే ఓపిక చేసుకొని మెల్లగా కుట్టానండి. చాలా స్లోగా అయితే కుట్టాను. ఎందుకంటే ఆ షేప్‌లో అయితే కుట్టాలి కదా మనం. ఇప్పుడు స్ట్రెయిట్ లైన్ కుడితే అక్కడేమో థ్రెడ్ కనిపించేస్తుంది. అప్పుడు ఆ లేస్ తెచ్చిన కష్టపడి కొనుక్కొని తెచ్చుకున్నాం. దాని అందం అనేది పోతుంది. అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని ఇలా చందమామలుంటాయి కదా! చందమామ షేప్‌లో కుట్టుకుంటూ వస్తున్నాను మెల్లగా స్లోగా. ఈ సారీ లేస్ అంతా కుట్టేసిన తర్వాత మీకు సెపరేట్‌గా
లాస్ట్‌లో యాడ్ చేస్తాను చూడండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఎవరికైనా 1 గ్రామ్ గోల్డ్ హోల్‌సేల్‌లో కావాలంటే మన ఛానల్‌లో చాలా వీడియోస్ 1 గ్రామ్ గోల్డ్ ప్లేలిస్ట్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రైజెస్ కంపారిజన్ చేసుకునే తీసుకోండి, పర్వాలేదు. ఎక్కువ రేట్ అయినా తక్కువ రేట్ ఎక్కడుంటే నక్షి పాలిష్‌లోనే యాంటిక్‌లో దొరికితే ఖచ్చితంగా తీసుకోండి. ఆ పాలిష్ జ్యువెలరీ అనేది చాలా బాగుంది. ఇక్కడ చూసారా నేను కుట్టాను ఫైనల్‌గా ఇక్కడ అని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఫైనల్‌గా చూసేయండి. ఫస్ట్ టైం అండి లైఫ్‌లో శారీకి కట్ వర్క్ కుట్టడం. అసలు ఎలా కుట్టాలో కూడా ఐడియా లేదు. యూట్యూబ్‌లో కూడా ఎక్కడ క్లియర్‌గా లేదండి. అంటే నచ్చిన వాళ్ళు కొంచెం మంది అటువైపు కుడుతున్నారు, ఇటువైపు కుడుతున్నారు. కానీ ఎలా కుడితే ఈజీగా ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి ఉంటదో అలాంటి వీడియోస్ సరిగ్గా లేవండి. అప్పుడు నేను ఏం చేశానంటే కట్ వర్క్ అనేది మనకి ఇలా మూన్ షేప్‌లో ఉంది కాబట్టి అది బయటకు వస్తే బాగుంటుందని ఒక ఉద్దేశంతో మనం ప్లీట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం నడుం దగ్గర ఈ పైట నుంచి ఇక్కడికి స్టాప్ చేస్తానండి. కింద అయితే ఫుల్ ఫాల్ దగ్గర నుంచి మొత్తం వేసుకుంటూ అయితే వచ్చేసాను. దీనికి కంప్లీట్ గా నాకైతే 9 మీటర్స్ అయితే పట్టిందండి. కలర్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే శారీ కట్టుకోవడం రాదని మీకు తెలుసు. శారీ ప్లీటింగ్ చేసుకుని కట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి మాక్సిమం వినాయక చవితికి ఈ శారీ అయితే నేను కట్టుకోవాలనుకున్నాను. అప్పుడు రెడీ అయితే మీకు వీడియో కూడా చేస్తాను వీలైతే. చూద్దామండి. ఇక్కడ హిప్ కి బెల్ట్ పెట్టుకుంటే బాగుంటుందా, ఇలాగే బాగుంటుందా, అలాగే ఇలాంటి శారీ అండ్ కట్ వర్క్ బార్డర్స్ లింక్స్ అనేవి కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. టైటిల్ దగ్గర మోర్ అని ఉంటుంది, అది క్లిక్ చేశారంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇలాంటి బార్డర్స్ కానీ శారీస్ కానీ ఉంటే చెక్ చేయండి. థ్యాంక్ యూ.